హలో ఆల్ వెల్కమ్ టు గోవిద్య. ఈ సెషన్లో మనం పార్ట్నర్షిప్ అనే చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్గా రైల్వే ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే an amount of 48,000 rupees is divided between two brothers Anil and Aditya in the ratio 11:13. What is the share of Aditya? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఆదిత్య యొక్క షేర్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే 48,000 రూపీస్ని అనిల్ అదేవిధంగా ఆదిత్య బ్రదర్స్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఆదిత్యకి ఎంత మనీ అనేది వచ్చింది ఈ 48,000 రూపీస్లో అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనిల్కిను ఆదిత్యకిను రేషియో మనకి వచ్చేసి 11:13 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఆదిత్య వచ్చేసి 13 పార్ట్స్ అనేది ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా ఖచ్చితంగా 13 యొక్క మల్టిపుల్ అనేది అయి ఉండాలి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే 13 మల్టిపుల్ అనేది 13 తోటి యూజ్ఫుల్ అయ్యేటువంటి నెంబర్ మన కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, దట్ ఈస్ ఆప్షన్ బి. అంటే ఇక్కడ 13 × 2 చేస్తే మనకి 26 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఇది నార్మల్గా ఏ విధంగా చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం మనీ ఎంత అంటే టోటల్ మనీ 48,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అనిల్కి ఆదిత్యకి రేషియో అనేది ఏ విధంగా ఇచ్చారంటే అనిల్కిను అదేవిధంగా ఆదిత్యకిను రేషియో వచ్చేసి మనకి 11:13 అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టోటల్ మనీ వచ్చేసి 48,000 రూపీస్. పార్ట్స్ రూపంలో అనిల్కి వచ్చేసి 11 పార్ట్స్ అనేవి వస్తున్నాయి, ఆదిత్యకి వచ్చేసి 13 పార్ట్స్ అనేవి వస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి 11 + 13 చేసినట్లయితే మనకి 24 పార్ట్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. అంటే మనీ రూపంలోనేమో టోటల్ 48,000 రూపీస్, టోటల్ వచ్చేసి 48,000 రూపీస్, పార్ట్స్ రూపంలోనేమో 24 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అంటే 48 అనేది 24లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 2K అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 2K అయితే ఆదిత్య గురించి అడుగుతున్నారు కాబట్టి ఆదిత్యకు వచ్చేసి 13 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 2K అయితే 13 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 26 అనేది అవుతుంది. అంటే ఆప్షన్ బి 26,000 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. A and B have together 2,300 rupees. If 2/5 of A's amount is equal to 8/26 of B's amount, how much amount does B have in rupees? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఏబి ఇద్దరి దగ్గర కలిసి 2,300 రూపీస్ మనీ అనేది ఉందంట. అయితే ఇక్కడ మనకి కండిషన్ అనేది చెప్తున్నారు 2/5 of A's amount is equal to the 8/26 of B's amount అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఇండైరెక్ట్గా ఏకి బీకి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 8 అనేది 2 టేబుల్తో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 టేబుల్తో 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 26 కూడా 2 టేబుల్తో 13 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏకి బీకి రేషియో ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఈ బీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే A/B. సో ఇక్కడ ఉన్నటువంటి 5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే న్యూమరేటర్లో ఇక్కడ 2 అనేది మిగిలింది కాబట్టి 5 × 2 చేస్తే 10 అనేది అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 13 అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఏకి బీకి రేషియో అనేది ఎంత వస్తుందంటే 10:13 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ఏకి బీకి దగ్గర కలిపి మనీ ఎంత ఉందంటే 2,300 రూపీస్ ఉంది. అంటే ఏకి వచ్చేసి 10 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది, బీకి వచ్చేసి 13 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఏబీ ఇద్దరి దగ్గర అంటే 10 + 13 23 పార్ట్స్ అనేవి మనీ ఉన్నాయి. పార్ట్స్ రూపంలో 23 పార్ట్స్, మనీ రూపంలోనేమో 2,300 రూపీస్ అనేది మనీ ఉంది. అయితే ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2,300 అనేది 100 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎవరి గురించి అడుగుతున్నారంటే బీ గురించి అడుగుతున్నారు కాబట్టి బీకి వచ్చేసి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి అంటే 13 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 13 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడిగినట్లయితే 1,300 అనేది అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. లేదు ఇదంతా సింప్లిఫై చేసుకున్న తర్వాత మనకి బి వచ్చేసి ఇక్కడ బి గురించి అడుగుతున్నారు కాబట్టి బి వచ్చేసి 13 పార్ట్స్ కాబట్టి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 13తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేసి మార్క్ చేసుకోవచ్చు. A certain sum of money is divided among A, B and C. A gets 1/3 of the amount. B gets thrice as much as what C gets, and C gets 1,200 rupees less than what A gets. Find the share of A. సో ఇక్కడ మనకి ఏకి వచ్చేసి ఎంత షేర్ అనేది వస్తుంది అనేసి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ మనీ ఎంత మనకి చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఏకి ఎంత మనీ వస్తుందంటే 1/3 ఆఫ్ ది అమౌంట్, 1/3 అని చెప్తున్నారు కాబట్టి ఏకి 1/3 అని చెప్తున్నారు కాబట్టి డినామినేటర్లో 3 అనేది ఉంది కాబట్టి నేను టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ 3x అనేసి తీసుకోవడం జరుగుతుంది.
డినామినేటర్లో 3 అనేది ఉంది కాబట్టి టోటల్ 3x అనేసి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారంటే ఏ ఉన్నారు, అదేవిధంగా బి ఉన్నారు, అదేవిధంగా సి కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కంపారిజన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎవరెవరిని ఎలా కంపారిజన్ చేస్తున్నారు అంటే ఏకి వచ్చేసి 1/3 ఆఫ్ ది అమౌంట్, టోటల్ అమౌంట్ 3x అనుకుంటే అందులో 1/3 అంటే x అనేది అవుతుంది. 3xలో 1/3 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3xలో 1/3 క్యాలిక్యులేట్ చేస్తే 3 క్యాన్సిలేషన్ జరిగితే x అనేది మిగులుతుంది కాబట్టి ఏకి వచ్చేసి x అనే మనీ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బి గెట్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ వాట్ సి గెట్స్, అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సి గెట్స్ 1200 రూపీస్ లెస్ దాన్ వాట్ ఏ గెట్స్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ సి గురించి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే సి గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏకి అయితే ఎంత అయితే మనీ వచ్చిందో అందులోంచి 1200 రూపీస్ తక్కువ చేసుకున్నట్లయితే 1200 రూపీస్ తగ్గిస్తే ఏకి వచ్చినటువంటి మనీలో 1200 రూపీస్ తగ్గిస్తే అది సికి వస్తుందంటే ఎస్ చెప్పడం జరుగుతుంది సికి. అదేవిధంగా బి యొక్క మనీ ఎంతో మనకు తెలియాలంటే సి యొక్క మనీని 3 టైమ్స్ చేయమని చెప్తున్నారు. బి గెట్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ వాట్ సి గెట్స్, అంటే సికి వచ్చింది x మైనస్ 1200 కాబట్టి బికి కావాలి అంటే కనుక ఈ x మైనస్ 1200ని సికి వచ్చినటువంటి x మైనస్ 1200ని 3 టైమ్స్ చేయమనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం అమౌంట్ కాబట్టి మొత్తం యాడ్ చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఎంత అనుకున్నామంటే మనం 3x అనేసి అనుకోవడం జరిగింది. అయితే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే x ప్లస్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 3 × x 3x అనేది అవుతుంది, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ 3 × 1200 3600 అనేది అవుతుంది, ప్లస్ x మైనస్ 1200 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3x అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే x ప్లస్ 3x 4x అనేది అవుతుంది, 4x ప్లస్ x 5x అనేది అవుతుంది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 5x అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ 3600 మైనస్ 1200 అంటే మైనస్ 4800 అనేది అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3x అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 3xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఈ మైనస్ 4800 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 5x నుంచి 3xని సబ్ట్రాక్ట్ చేస్తే 2x అనేది అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు 4800 అనేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం x వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 2400 అనేది అవుతుంది. 2400 అంటే 4800లో హాఫ్ చేసుకున్నట్లయితే మనకి 2400 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. 2 employees Anita and Sarita are paid a total amount of 6,600 rupees per month. If Anita is paid 120% of the amount given to Sarita, then what amount will Sarita get? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే అనితాకి సరితాకి మనీ వచ్చేసి 6,600 రూపీస్ అనేది పే చేయడం జరిగింది పర్ మంత్కి. అయితే అనిత యొక్క మనీ అనేది సరిత యొక్క అమౌంట్లో 120% అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే సరితాకి ఎంత మనీ వస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి సరితాకి అదేవిధంగా అనితాకి రేషియో అనేది ఇండైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనితాకు వచ్చేటువంటి మనీ అనేది సరితాకు వచ్చేటువంటి మనీలో 120% అనేసి చెప్పడం జరుగుతుంది. అనితాకు వచ్చేటువంటి మనీ అనేది సరితాకు వచ్చేటువంటి మనీలో 120%. అయితే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 0 0 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 2 టేబుల్తో 12 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్, 10 అనేది 2 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అనితాకిను అదేవిధంగా సరితాకిను రేషియో అనేది ఎంత వస్తుందంటే సో అనిత వచ్చేసి 6 పార్ట్స్ అయితే సరిత వచ్చేసి 5 పార్ట్స్ అనేది అవుతుంది. ఇక్కడ ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే అనితాకిను సరితాకిను మనకి మనీ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి మనకి పార్ట్స్ రూపంలో తెలుస్తుంది. అంటే అనితాకి 6 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది, సరితాకి 5 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికి కలిపి పర్ మంత్ మనీ ఎంత వస్తుందంటే 6,600 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 6,600 రూపీస్ ఇది మనీ రూపంలో. ఇక్కడ పార్ట్స్ రూపంలో చూసుకుంటే అనితాకిని సరితాకిని 6 + 5 11 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 11 పార్ట్స్ వాల్యూ మనకి 6,600 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 11 టేబుల్ తోటి ఇది 600 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 600 అనేది అవ్వడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 600 అయితే మనకి సరితాకి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. సరితాకి వచ్చేసి 5 పార్ట్స్ వస్తుంది కాబట్టి 5 పార్ట్స్ వస్తుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 600 అయితే 5 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 3000 అనేది అవ్వడం జరుగుతుంది. 5 పార్ట్స్ వాల్యూ మనకి 3000 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. శ్వేత అండ్ హరీష్ కంప్లీటెడ్ a project with an income of 28,000 rupees. In this project, Shweta worked for 20 days and Harish worked for 30 days. If their daily wages are in the ratio 5:6, then Shweta's share is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి శ్వేత యొక్క షేర్ ఎంత అనేసి అడుగుతున్నారు. శ్వేతకిను హరీష్కిను టోటల్ అమౌంట్ ఎంత ఇస్తున్నారంటే 28,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డైలీ వేజెస్ శ్వేతకిను అదేవిధంగా హరీష్కిను ఎంత మనీ ఇస్తున్నారంటే 5:6 రేషియో అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా 5x 3x అనేసి అనుకున్నట్లయితే పర్ డేకి 5x రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? శ్వేతకి. ఇక్కడ హరీష్కి అయితే పర్ డేకి 6x అనేది ఇవ్వడం జరుగుతుంది.
అలా శ్వేత వచ్చేసి 20 డేస్ పాటు పనిచేస్తుంది, 20 డేస్ పాటు వర్క్ చేస్తుంది. 5x ఇంటూ 20 చేసుకున్నట్లయితే మనకి 20 డేస్ గాను తనకి ఎంత మనీ వస్తుంది అనేసి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ డేకి 6x రూపీస్ అనేది మనీ రావడం జరుగుతుంది హరీష్కి. హరీష్ వచ్చేసి 30 డేస్ పాటు వర్క్ చేయడం జరుగుతుంది. హరీష్ వచ్చేసి అంటే 6x ఇంటూ 30 అనేది అవ్వడం జరుగుతుంది, 6x ఇంటూ 30. సో వీళ్ళిద్దరికి ఇక్కడ మనం రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 5 టేబుల్తో 20 అనేది 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తో 30 అనేది 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 టేబుల్తో సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 అనేది 2 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 2 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఇంటూ 2 చేస్తే మనకి ఇక్కడ 10 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ x అనేది x అలాగే ఉంచుకున్నట్లయితే ఇది 10x అనేది అవుతుంది. లేదు అనుకుంటే కనుక ఇక్కడ కూడా 6 ఇంటూ 3 చేస్తే మనకి 18 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ xx క్యాన్సిలేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం. అంటే ఇక్కడ మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 టేబుల్తో అయితే 5 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో అయితే 9 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ రేషియో అనేది శ్వేతకిను హరీష్కిను 5:9 రేషియోలో రావడం జరుగుతుంది. అంటే శ్వేతకు వచ్చేసి 5 పార్ట్స్ రావాలి మనీ, హరీష్కి వచ్చేసి 9 పార్ట్స్ రావాలి. వీళ్ళిద్దరికి కలిపి మనీ అనేది ఎంత వస్తుందంటే 9 + 5 టోటల్ 14 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. పార్ట్స్ రూపంలో 14 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 28,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 28 అనేది 14లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే 1 పార్ట్ వాల్యూ 2K అనేది అవుతుంది, 2,000 రూపీస్. అయితే ఇక్కడ మనకి శ్వేతకి ఎంత మనీ వస్తుంది అనేసి అడుగుతున్నారు. శ్వేతకు వచ్చేసి 5 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 2K కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 10,000 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఆప్షన్ సి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. An amount of money is to be divided between A, B and C in the ratio of 5:2:8. If the difference between the shares of A and C is 7,740 rupees, then what will be the total amount? సో ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఏకి సికి మనీ రూపంలో డిఫరెన్స్ ఎంతో చెప్పేశారు. అయితే టోటల్ అమౌంట్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏకి అదేవిధంగా బికి అదేవిధంగా సికి రేషియో అనేది మనకి ఎంత అని చెప్తున్నారంటే 5:2:8 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో వచ్చేసి ఏకి సికి డిఫరెన్స్ ఎంతో చెప్పేస్తున్నారు. పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 5కి 8కి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 3 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏకి సికి డిఫరెన్స్ ఎంత అంటే పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనీ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 7,740 అనేసి చెప్తున్నారు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని 3 తోటి క్యాన్సిలేషన్ చేస్తే 3 2 టైమ్ చేస్తే 6 అనేది రావడం జరుగుతుంది. పక్కన మనకి ఇక్కడ 1 అనేది మిగులుతుంది, అదేవిధంగా ఇక్కడ 7 అనేది మిగులుతుంది కాబట్టి 17. అంటే ఇక్కడ మనకి 3 5 టైమ్ చేస్తే 15 అనేది అవుతుంది. అదేవిధంగా మనకి పక్కన 4 అనేది ఉంది, ఇక్కడ 2 అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి 3 × 8 టైమ్ చేసుకున్నట్లయితే మనకి సింప్లిఫై అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 2,580 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 2,580 అనేసి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి టోటల్ అమౌంట్ అనేసి అడుగుతున్నారు. టోటల్ వచ్చేసి ఇక్కడ మనకి 2 + 8 చేస్తే 10 అనేది అవుతుంది, 10 + 5 చేస్తే 15 అనేది అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 2,580 అయితే 15 పార్ట్స్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. 15 పార్ట్స్ వాల్యూ. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 15 × 2,580 దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే లాస్ట్లో ఖచ్చితంగా మనకి 0 అనేది అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా 0 అనేది లేదు. అంటే ఆప్షన్ ఏలో 0 లేదు, ఆప్షన్ బిలో 0 లేదు, ఆప్షన్ డిలో కూడా 0 అనేది లేదు కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. A shopkeeper divided a sum of 2,50,000 rupees between his 3 sons in a proportion of 30%, 45% and 25% respectively. How much did each son inherit? సో ఇక్కడ ప్రతి సన్కి మనీ అనేది ఎంత డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. టోటల్ మనీ 2,50,000 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఫస్ట్ సన్కి ఏమో 30% అనేది వస్తుంది, సెకండ్ సన్కి ఏమో 45% అనేది వస్తుంది, థర్డ్ సన్కి ఏమో 25% అనేది వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి 100% అనేసి మనం అనుకున్నట్లయితే 100% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 2,50,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 2,50,000 రూపీస్. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి 1% వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకు 1% వాల్యూ అనేది ఏమవుతుందంటే 2,500 రూపీస్ అనేది అవుతుంది. 2,500 రూపీస్ అనేది 1% వాల్యూ అనేది అవుతుంది. 2,500 రూపీస్. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది అన్నింటిలో కామన్గా 75,000 ఉంది కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనం ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేయలేకపోవచ్చు. అదేవిధంగా మిగిలినవి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ
థర్డ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 25% వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1% వాల్యూ 2500 రూపీస్ అయితే 25% వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 25 × 25 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంటే ఇక్కడ మనకి లాస్ట్లో 2 zeros అనేవి ఉన్నాయి. 25 × 25 అంటే 25 స్క్వేర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 625 అనేసి. అలా పక్కన 2 zeros అనేవి ఉన్నాయి కాబట్టి 625 ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్ డి మాత్రమే ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ 330 పెన్సిల్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ రాజేష్, సురేష్ అండ్ చందన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/4 2/3 1/3 రెస్పెక్టివ్లీ, దెన్ హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ చందన్ గెట్? సో ఇక్కడ మనకి రేషియో అనేది మనకి ఫ్రాక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇదే రేషియోని మనం నార్మల్గా కన్వర్షన్ చేసుకున్నట్లయితే మనకి ఇదే క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది అలానే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి రేషియో ఏమని చెప్తున్నారంటే 1/4 2/3 1/3 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డినామినేటర్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే డినామినేటర్కి 4కి 3కి ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 12 అనేది ఎల్సిఎం అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం 12 అనేది 4th ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 3 × 1 చేస్తే 3 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 అనేది 3లో మనకి 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 4 × 2 చేసినట్లయితే మనకి 8 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 12 అనేది 3లో 4 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. 4 × 1 చేసుకున్నట్లయితే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ రేషియో ఎవరెవరికంటే రాజేష్కిను, అదేవిధంగా సురేష్కిను, అదేవిధంగా చందన్కిను. అంటే రాజేష్కి వచ్చేసి 3 parts అనేది రావడం జరుగుతుంది, సురేష్కి వచ్చేసి 8 parts అనేది రావడం జరుగుతుంది, చందన్కి వచ్చేసి 4 parts అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చందన్ గురించి అడుగుతున్నారు. చందన్ 4 parts కాబట్టి 4th డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ అనేది మన ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 4th డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్ని కూడా 4th డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి డి అనేది 4th డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మన ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురికి కలిపి మొత్తం ఎన్ని పెన్సిల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే 330 పెన్సిల్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం టోటల్ పెన్సిల్ పార్ట్స్ రూపంలో మనకి 3 + 8 11 అనేది అవుతుంది. 11 + 4 మనకి 15 అనేది అవుతుంది. అంటే 15 parts వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నారంటే 330 పెన్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. 330 పెన్స్. ఇక్కడ నుంచి మనం 1 part వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం 1 part వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 టేబుల్తో 2 times క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మనకి 15 1 time ఇక్కడ 15 2 times చేస్తే 30 అనేది అవుతుంది. మళ్ళీ అగైన్ 15 2 times చేస్తే 30 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 22 అనేది రావడం జరుగుతుంది. 22 అనేది 11 multiple కాబట్టి కింద మనకి ఆప్షన్స్లో కూడా 11 multiple అనేది మన ఆన్సర్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. లేదనుకుంటే 1 part వాల్యూ 22 అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది చందన్కి ఎన్ని పెన్సిల్స్ అనేవి వస్తున్నాయి అనేసి. 4 parts వస్తున్నాయి కాబట్టి 4 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 part వాల్యూ 22 కాబట్టి 4 parts వాల్యూ అనేది 88 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేసి మనం చెప్పొచ్చు. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సుఖ్దేవ్ అండ్ బల్దేవ్ డివైడెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 2150 rupees between them in the ratio 20:23. They both donated 100 rupees each for charity out of their shares. What will be the new ratio of their respective amounts? సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం మనీ ఎంత అంటే 150 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఏ రేషియోలో డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారంటే 20:23 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20:23 అంటే ఇక్కడ టోటల్ వచ్చేసి 20 + 23 43 parts అనేది అవ్వడం జరుగుతుంది. మనీ రూపంలో టోటల్ వచ్చేసి మనకి 2150 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి మనం 1 part వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే అంటే 0ని వస్తే పక్కన పెట్టినట్లయితే మనకి 3 వెళ్ళి ఏ నెంబర్తో మల్టిప్లై అయితే మనకి 5 అనేది రావడం జరుగుతుందంటే 5 తోటి మల్టిప్లై అవుతే మనకి లాస్ట్ డిజిట్ 5 అనేది వస్తుంది కాబట్టి అంటే ఇది 5 times చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుందా రావట్లేదా అనేసి మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి 5 × 43 చేస్తే 250 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 43లో మనకి 50 times క్యాన్సిలేషన్ అనేది జరగడం జరుగుతుంది. 1 part వాల్యూ 50 అయితే మనకి ఇక్కడ ఆ మనీ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే 20:23 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ 50 అనేది వచ్చింది కాబట్టి 20 parts వాల్యూ అనేది ఏమవుతుంది కాబట్టి 20 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 20 × 50 చేసుకున్నట్లయితే 2 × 5 చేస్తే 10 అనేది అవుతుంది కాబట్టి 1000 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 23 parts అనేది ఏమవుతుందంటే సింపుల్గా ఇక్కడ 5 × 23 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 115 అనేది రావడం జరుగుతుంది. ఎంత వస్తుందంటే 115 పక్కన 0 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళ ఒరిజినల్ మనీ ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్కి ఏమో 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ పర్సన్కి ఏమో 1150 అనేది ఎక్స్ట్రా వస్తుంది. 1000 రూపీస్ అండ్ 150
అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వీళ్ళకి వచ్చినటువంటి మనీలో 100 రూపీస్ చారిటీకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. 100 రూపీస్ అనేది చారిటీకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే 1000 రూపీస్లో 100 రూపీస్ పోతే ఇక్కడ 900 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 100 తీసేస్తే మనకి ఇక్కడ 1050 అనేది అవుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి రేషియో అనేది ఎంత వస్తుంది అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ 0 ఇక్కడ 0 అనేది క్యాన్సిల్. 15 టేబుల్తో సింప్లిఫై చేస్తే 15 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 15 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది 6:7 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్పారంటే 20:23 రేషియో ఈ మనీలో డిస్ట్రిబ్యూట్ చేశారంట. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇండివిజువల్గా ఎంత వస్తుందంటే ఫస్ట్ పర్సన్కి 1000 వస్తుంది, సెకండ్ పర్సన్కి 1150 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి మనీలో 100 రూపీస్ చారిటీకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 1000 రూపీస్లో 100 రూపీస్ ఇచ్చేస్తే 900 అనేది ఉంటుంది. అదేవిధంగా 1150లో 100 రూపీస్ ఇచ్చేస్తే ఇక్కడ మనకి 1050 అనేది ఉండడం జరుగుతుంది. సో క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 6:7 అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 5 years ago, a company had a loss of 60% of its capital investment. In the next year, they recovered the amount lost in 2 phases. In phase 1, they recover 1 lakh rupees and in phase 2, they recover 80,000 rupees. What was their initial capital investment? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 5 years ago వాళ్ళు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశారో అందులో 60% లాస్ అనేది రావడం జరిగిందంట. ఆ లాస్ అనేది దేనికి సమానం అని చెప్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ మనకి 2 phases కలెక్ట్ చేయడం జరుగుతుంది, రికవరీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 1 lakh రూపీ అనేది రికవరీ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో 80,000 రూపీస్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. ఈ 2 phases ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది దేనికి సమానం అని చెప్తున్నారంటే 5 years ago 60%కి సమానం అనేసి చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 60% వాల్యూ మనకి 1,80,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 1,80,000 రూపీస్. ఇక్కడ నుంచి మనం 1% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1% వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 60 టేబుల్తో ఇది మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుందంటే 3000 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ జీరో క్యాన్సిలేషన్ పోను. ఇక్కడ 6 టేబుల్తో 18 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్, పక్కన 3 zeros అనేవి మిగులుతున్నాయి. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇనిషియల్గా 100% కాబట్టి 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 zeros అంటే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇంకొక 2 zeros వస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎంత వస్తుందంటే 3 lakhs రూపీస్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 3 lakhs రూపీస్ ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ బి. P invest 3,500 rupees in the business. After 5 months, Q join with some investment. If the profit of Q is 50% more than the profit of P, then find the investment of Q. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే P యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పేస్తున్నారు, అదేవిధంగా Q యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నారు. ప్రాఫిట్ రేషియోస్ అనేది ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. Q ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు అంటే ఆఫ్టర్ 5 months తర్వాత కొంత అమౌంట్ తోటి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు Q వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉన్నారంటే PQ కాబట్టి అంటే ప్రాఫిట్ రేషియోస్ తీసుకుంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆఫ్ P టు ప్రాఫిట్ ఆఫ్ Q ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ P ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ P బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ Q ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ Q తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియోస్ అనేది ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే Q యొక్క ప్రాఫిట్ అనేది Pకి వచ్చినటువంటి ప్రాఫిట్ కన్నా 50% ఎక్స్ట్రా అనేది చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ Q ఈజ్ 50% మోర్ అంటే ఇక్కడ 150% అనేది అవుతుంది. 150% ఆఫ్ 1% మీన్స్ బై 100 కాబట్టి 150% ఆఫ్ P అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 50 టేబుల్తో అయితే 3 టైమ్స్ క్యాన్సిల్, 50 టేబుల్తో అయితే 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ Qకి Pకి రేషియో మనకి Qకి Pకి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ Q వచ్చేసి 3 parts రావడం జరుగుతుంది, P వచ్చేసి 2 parts అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ Pకిను Qకిను అంటే ఇక్కడ P వచ్చేసి ప్రాఫిట్ ఎంత అంటే 2 parts, Q ఎంత అంటే 3 parts. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ P గురించి రాస్తున్నాం కాబట్టి Pకి వచ్చేసి 2 parts ప్రాఫిట్ అనేది రావడం జరిగింది, Qకి వచ్చేసి 3 parts ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ P యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్తున్నారు అంటే 3,500 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇతను ఎంతకాలం పాటు బిజినెస్లో ఉంటున్నారు అంటే ఎంతకాలం పాటు ఉంటున్నాడో చెప్పడం లేదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిజినెస్లో ఉంటున్నారు. అంటే ఇక్కడ మనకి 12 months పాటు ఇది బిజినెస్ మొత్తం ఎంతకాలం పాటు జరిగిందంటే 1 year పాటు జరిగింది కాబట్టి ఇక్కడ మనకి 12 months అనేసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే B వచ్చేసి ఆఫ్టర్ 5 months తర్వాత జాయిన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 months తర్వాత జాయిన్ అవుతున్నారంటే ఇంకా బిజినెస్లో ఎంతకాలం పాటు ఉంటారు అంటే 7 months పాటు ఉంటారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పట్లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ Q అనేసి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ
35 అనేది 7లో మనకి 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది చేయడం జరుగుతుంది. పక్కన 2 జీరోస్ అనేవి ఉన్నాయి కాబట్టి అలాగే ఉంచుకున్నట్లయితే. అదేవిధంగా 12 అనేది 2లో 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ 5 ఇంటూ 500 ఇంటూ 6 చేసుకున్నట్లయితే 6 ఇంటూ 5 చేస్తే 30 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని చూసుకుంటే 3000 అనేది అవ్వడం జరుగుతుంది. 3000. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 అనేది ఉంది కాబట్టి 3 ఇంటూ 3000 చేస్తే మనకి 9000 అనేది అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఆప్షన్ సి 9000 అనేది అవుతుంది. ఇన్ ఎన్ ఆక్యుపేషన్ పి ఇన్వెస్ట్స్ హాఫ్ ఆఫ్ క్యూ అండ్ క్యూ ఇన్వెస్ట్ హాఫ్ ఆఫ్ ఆర్. ఇఫ్ ద 7000 rupees monthly profit is shared between them, then what is the share of R? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి కంపారిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారంటే పి ఉన్నారు, అదేవిధంగా క్యూ ఉన్నారు, అదేవిధంగా ఆర్ కూడా ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి పి ఇన్వెస్ట్మెంట్ హాఫ్ ఆఫ్ క్యూ అనేసి చెప్పడం జరుగుతుంది. క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది హాఫ్ ఆఫ్ ఆర్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ వచ్చేసి 4 parts అనేసి తీసుకుంటే ఇక్కడ ఆర్ని హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుస్తుంది. క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్లో హాఫ్ కాబట్టి ఆర్ 4 parts అయితే క్యూ వచ్చేసి 2 parts అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పి రావాలంటే క్యూని హాఫ్ చేయాలనేసి చెప్తున్నారు. క్యూని హాఫ్ చేస్తే మనకి ఇక్కడ 1 part అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదేంటిదంటే 7000 rupees అనేది మంత్లీ ప్రాఫిట్. వీళ్ళ ముగ్గురికి గాను మంత్లీ ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నారంటే 7000 rupees అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పీకి వచ్చేసి అందులో 1 part రావడం జరుగుతుంది, క్యూకి వచ్చేసి 2 parts అనేది రావడం జరుగుతుంది, ఆర్కి వచ్చేసి 4 parts అనేది రావడం జరుగుతుంది. మొత్తం ఎంత అంటే ఇక్కడ 1 + 2 + 3 1 + 2 + 4 అనేది 7 parts కాబట్టి సో ఈ 7 parts వాల్యూ మనకు మనీ రూపంలో 7000 rupees అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1000 rupees అనేది అవ్వడం జరుగుతుంది. 1000 rupees 1 part వాల్యూ 1000 rupees అయితే ఆర్కి వచ్చేసి ఎంత మనీ వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఆర్కి వచ్చేసి 4 parts కాబట్టి 4 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 4000 rupees అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 4000 rupees ఆప్షన్ డి అనేది అవుతుంది. X, Y and Z bought a field on an annual rent of 415 rupees. If X grazed 25 cows in that field for 6 months, Y grazed 40 cows for 8 months and Z grazed 30 cows for the whole year, then what is the share of the rent given by Y in the rent? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ వచ్చేసి 415 rupees అనేది రెంట్ అనేది పే చేస్తున్నారు ఎక్స్ వై జెడ్ కలిపి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ అనే పర్సన్ 25 cows-ని తీసుకెళ్లి 6 months పాటు స్టే చేస్తున్నాడు. అదేవిధంగా వై అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 40 cows-ని తీసుకెళ్లి 8 months పాటు స్టే చేస్తున్నాడు. అదేవిధంగా జెడ్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే 30 cows-ని తీసుకెళ్లి హోల్ ఇయర్ అంటే 12 months పాటు ఉంటున్నారు. ఇలా మొత్తం వీళ్ళ ముగ్గురు కలిసి మనకి రెంట్ అనేది ఎంత పే చేస్తున్నారు అంటే 415 rupees పే చేస్తున్నారు. ఇందులో వై వచ్చేసి ఎంత మనీ పే చేస్తున్నాడు అనేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సింపుల్గా మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ ఎవరంటే ఎక్స్, అదేవిధంగా వై, అదేవిధంగా జెడ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్స్ వచ్చేసి 25 cows-ని తీసుకెళ్ళి 6 months పాటు స్టే చేస్తున్నాడు. అదేవిధంగా వై అయితే కనుక ఏం చేస్తున్నాడు అంటే 40 cows-ని తీసుకెళ్ళి 8 months పాటు స్టే చేస్తున్నాడు. అదేవిధంగా జెడ్ అయితే కనుక 30 cows-ని తీసుకెళ్ళి 1 year పాటు 1 year అంటే 12 months పాటు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 25 అనేది 5 టేబుల్తో 5 times క్యాన్సిల్, 40 అనేది 5 టేబుల్తో 8 times క్యాన్సిల్, 30 అనేది 5 టేబుల్తో 6 times అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 6, ఇక్కడ మిగిలిందంటే 8, ఇక్కడ మిగిలిందంటే 12 అనేది మిగలడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 టేబుల్తో సింప్లిఫై చేసుకున్నట్లయితే 6 అనేది 2 టేబుల్తో 3 times క్యాన్సిల్, 8 అనేది 2 టేబుల్తో 4 times క్యాన్సిల్, అదేవిధంగా 6 అనేది 2 టేబుల్తో 3 times క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే 5 × 3 చేస్తే 15 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 4 × 8 చేస్తే 32 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 3 × 12 చేస్తే 36 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకేమైనా సింప్లిఫై చేయగలమంటే ఇక్కడ మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఇదే విధంగా ఇక్కడ ఉంచుకున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్ మనీ వచ్చేసి ఎంత పే చేస్తున్నారంటే రెంట్ 415 rupees అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పార్ట్స్ రూపంలో ఎక్స్ వచ్చేసి 15 parts పే చేస్తున్నాడు, అదేవిధంగా వై వచ్చేసి 32 parts పే చేస్తున్నాడు, అదేవిధంగా జెడ్ వచ్చేసి 36 parts పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 15 + 32 + 36 చేసుకున్నట్లయితే 15 + 32 + 36 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 6 + 2 చేస్తే 8 అనేది అవుతుంది. 8 + 5 చేస్తే మనకి 13 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకి 1 + 3 చేస్తే మనకి 4 అనేది అవుతుంది, 4 + 4 చేస్తే 8 అనేది అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనకి 83 parts టోటల్ పార్ట్స్ వచ్చేసి మనకి 83 అనేది రావడం జరిగింది. ఈ 83 parts వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే 415 అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటే
3 వెళ్ళి ఏ నెంబర్తో మల్టిప్లై అయితే మనకి లాస్ట్ డిజిట్ 5 అనేది వస్తుందంటే 5 తోటి కాబట్టి అంటే సింపుల్గా 5 × 83 చేస్తే మనకి 415 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం 1 పార్ట్ వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు అంటే 1 పార్ట్ వాల్యూ 5 అనేసి చెప్పొచ్చు. 1 పార్ట్ వాల్యూ 5 అయితే మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది వై వచ్చేసి ఎంత మనీ పే చేస్తున్నాడు రెంట్ కింద అనేసి. వైకి వచ్చేసి 32 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 5 కాబట్టి 32 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అంటే సింపుల్గా 32 × 5 చేస్తే మనకి 5ని మనం ఏమైనా రాయొచ్చు అంటే 10/2 అనేసి రాయొచ్చు. 5ని మనం ఏమైనా రాయొచ్చు 10/2 అనేసి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 32 అనేది 2లో 16 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 16 × 10 చేస్తే మనకి 160 ఆప్షన్ డి అనేది అవుతుంది. వై వచ్చేసి ఎంత రెంట్ పే చేస్తున్నాడు అంటే అందులో 160 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. P, Q and R enters into a partnership investing 35,000 rupees, 45,000 rupees and 55,000 rupees respectively. The respective shares of P, Q and R corresponding share in the annual profit of 40,500 rupees are. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఇన్వెస్టింగ్ అనేది P వచ్చేసి 35,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. Q వచ్చేసి 45,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. R వచ్చేసి 55,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 40,500 రూపీస్ అనేది 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే టైం పీరియడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అనేది చెప్పొచ్చు. టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏవైతే ఉంటాయో అవే ప్రాఫిట్ రేషియోస్ అనేవి అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే 35,000 అదేవిధంగా 45,000 అదేవిధంగా 55,000. సో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే PQR ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవి ఏంటివంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. మనకి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోతో అనేటివి అవుతాయి, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా అవుతాయి. అంటే ఇక్కడ ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే అన్నిట్లలో 1000 అనేది క్యాన్సిల్, అదేవిధంగా 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 35 అనేది 5 టేబుల్తో 7 టైమ్స్ క్యాన్సిల్, 45 అనేది 5 టేబుల్తో 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, 55 అనేది 5 టేబుల్తో 11 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ పార్ట్స్ రూపంలో మనకి పీకి వచ్చేసి 7 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది, క్యూకి వచ్చేసి 9 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది, ఆర్కి వచ్చేసి 11 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం పార్ట్స్ ఎంత అంటే 9 + 11 చేస్తే 20 అనేది అవుతుంది, 20 + 7 చేస్తే 27 అనేది అవుతుంది. అంటే 27 పార్ట్స్ వాల్యూ మనకి టోటల్ పార్ట్స్ రూపంలో 27 పార్ట్స్ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ 40500 అనేసి చెప్పడం జరుగుతుంది. 40500 అంటే 40,500 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనం దీన్ని 3 తోటి సింప్లిఫై చేస్తే 3 తోటి ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, 3 తోటి ఇక్కడ మనకి 13 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, పక్కన 2 zeros అనేది ఉంటుంది. ఇక్కడ మనం 9 టేబుల్తో సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 15 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 1 పార్ట్ వాల్యూ 1500 అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 1500 అయితే 1 పార్ట్ వాల్యూ 1500 అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ పీకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, క్యూకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆర్కి అనేది ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏకి పీకి వచ్చేసి అందరికీ కామన్గా ఉంది కాబట్టి పీకి క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా క్యూ కూడా సేమ్ ఉన్నారు కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 11 అంటే ఆర్ వచ్చేసి 11 మల్టిపుల్ అయి ఉండాలి. 11 డివిజిబిలిటీ రూల్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఇక్కడ 195 అనేది 11 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేయట్లేదు. ఇక్కడ మనకి అదేవిధంగా బి కూడా డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ సి కూడా మనకి 11 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేయట్లేదు. అంటే డి మాత్రమే సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆన్సర్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 11 డివిజిబిలిటీ రూల్ ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 16 × 11 ఎంత అనేసి మనం అడిగినట్లయితే 1 ఇక్కడ రాసుకొని 6 ఇక్కడ రాసుకున్నట్లయితే 1 + 6 చేస్తే 7 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 23 × 11 చేసుకున్నట్లయితే మనకి 2 ఇక్కడ రాసుకొని 3 ఇక్కడ రాసుకున్నట్లయితే 2 + 3 చేస్తే 5 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకున్నట్లయితే 5 + 1 చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. ఇక్కడ మనం చేసుకున్నట్లయితే 3 + 2 చేస్తే 5 మిడిల్ నెంబర్ ఎలా అయితే వస్తుందో అలా చెక్ చేసుకున్నట్లయితే 5 + 1 చేస్తే 6. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ డిలో మాత్రమే వస్తుంది, మిగతా చోట ఇక్కడ మనకి 11 డివిజిబిలిటీ రూల్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి అనేసి మనం చెప్పొచ్చు.